తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల చిత్రాలు అన్నీ నీకావు. గొర్రెల పంపిణీలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. బైక్, కారు, బస్సు, అంబులెన్స్లలో గొర్రెలను రవాణా చేయడంతో పాటు గొర్రెలను కొనకుండానే కొన్నట్లు అధికారులు చూపించినట్లు తేల్చింది. దీనికి తోడు చనిపోయిన వారికి గొర్రెలను పంపిణీ చేసినట్లు నమోదు చేయడంతో పాటు నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో 92 కోట్ల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీలో 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలును కలిపి ఒక యూనిట్గా అందజేస్తారు. ఒక యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75% 93,750 రాయితీ ఇచ్చారికి 25% మేర 31,250 లబ్ధిదారులు చెల్లించాడు. ఈ పథకం కింద 2017, 2018 అలాగే 2018 నుండి 2019 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేదిక తేల్చింది. అసెంబ్లీలో గొర్రెల పంపిణీలోని అక్రమాలపై కాగ్ నివేదిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గొర్రెలను సాధారణంగా ట్రాలీతో ఉన్న వాహనంలో తరలిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం గొర్రెలను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కారు, బస్సు, అంబులెన్స్లలోనూ తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు, ఈ గొర్రెల స్కామ్కు సంబంధించి గతంలోనే ఏసీబీ దృష్టి సారించింది. దీని మీద గతంలో చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. అరెస్టుగా ప్రస్తుతం అయితే బయట ఉన్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే దీంట్లో కాగ్ రిపోర్ట్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే ప్రజల కోసం ఉపయోగించే ఒక ప్రజా సంబంధించిన ఒక స్కీమ్లో దాన్ని స్కీమ్ని ఏ రకంగా స్కామ్గా మార్చారన్నది ఈ కాగ్ రిపోర్ట్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే అంటే బతికున్న వాళ్ళకి గవర్నమెంట్ తరఫున గొర్రెలు ఇవ్వటం వేరు. ఇక్కడ ఈ కాగ్ రిపోర్ట్ల విషయాలకు వస్తే చనిపోయిన వారికి సైతం వీళ్ళు గొర్రెలు సప్లై చేశారని చెప్పేసి కూడా దీంట్లో మనకు వెల్లడవుతా ఉంది. అంటే గొర్రెలను కొనకుండా కూడా కొన్నట్టుగా సృష్టించడం, చనిపోయిన వాళ్ళ మీద సృష్టించడం, అన్నీ కూడా చూస్తుంటే ఈ స్కీమ్ని ఏ రకంగా స్కామ్గా మార్చారన్నది దీంట్లో అధికారుల పాత్ర మీద కూడా ఇప్పటికే ఏసీబీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. దీంట్లో మొత్తం మనం చూస్తే ఈ నకిలీ బిల్లులు, అంటే కొనకుండా తయారు చేసిన బిల్లులు సంబంధించి దాదాపుగా 92 కోట్ల రూపాయల పైన ఉన్నాయని చెప్పేసి దాదాపుగా 7 జిల్లాల్లో ఏమైతే స్కీమ్ జరిగిందో ఈ స్కీమ్కి సంబంధించి మొత్తంగా 253 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగిందని చెప్పని కూడా ఈ కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ పైన ఒక ట్రిప్లో 126 గొర్రెలు తీసుకెళ్ళినట్టు కూడా చూపిస్తున్నారంటే, అంటే స్కామ్ చేయటంలో కూడా చాలా దారుణమైన పద్ధతులు, అంటే నమ్మటానికి వీళ్ళైనంత రకంగా వీళ్ళు స్కామ్ చేశారు. మొత్తంగా 253 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది 7 జిల్లాలని చెప్పిన కూడా కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగనే ఖమ్మం జిల్లాలో చూస్తే దాదాపుగా 84 గొర్రెలను కూడా ఒక అంబులెన్స్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఎవరికైనా సరే అనారోగ్య స్థితిలో ఉన్న, సీరియస్గా ఉన్న అంబులెన్స్ వాడతారు. కానీ గొర్రెల స్కామ్లో అంబులెన్స్ సైతం వాడారని చెప్పి తెలుస్తూ ఉంది.
అయితే మహబూబ్నగర్ జిల్లాలో కూడా 168ని ఒక కారులో తీసుకుపోయారని చెప్పేసి, అలాగనే నల్గొండ జిల్లాలో దాదాపుగా 126 గొర్రెలను కూడా ఇట్లా కారులు తీసుకుపోయారని చెప్పేసి. ఇదే కాకుండా ఏప్రిల్ 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ గొర్రెల పథకాన్ని ప్రారంభించిందో దీంట్లో రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు కొమ్మక్కై దాదాపుగా 253 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగింది. దీంట్లో అధికారుల మీద ఇప్పుడు నిఘా పెట్టారు, కొంతమంది అరెస్ట్ చేశారు. కొంతమంది బయట వ్యక్తులు అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సంబంధించి అంటే లేని ఉన్నట్టుగా అంటే గొర్రెలు లేకపోయినా ఇచ్చినట్టుగా బిల్లులు తయారు చేయడం, ఆ బిల్లులను సబ్మిట్ చేయడం, డబ్బులు డ్రా చేయడం. దీంట్లో బయట వ్యక్తులు అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్రోకర్స్ బయట వ్యక్తుల సహాయంతో చాలామంది చేశారు. ఆ బయట వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం బయట ఉన్నారు, వివిధ హోదాల్లో తెలుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఏసీబీ వాళ్ళ యొక్క అకౌంట్లు, వాళ్ళు గతంలో చేసిన స్కామ్ తాలూకు డబ్బులు ఎక్కడ తీసుకెళ్లారు, తర్వాత ఏ రకంగా వాళ్ళు మార్చుకున్నారు, ఎంతమందికి పంచారు అన్న విషయాలు కూడా ఏసీబీ దుస్తారించింది. మొత్తం మీద కాగ్ రిపోర్ట్ అంటే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది, ఏసీబీకి అప్పచెప్పింది. కాగ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చనిపోయిన వారికి అలర్ట్ చేయడం, తర్వాత లేని గురి ఉన్నట్టు చూపించడం, కోట్లాది రూపాయలు మొత్తం గమనిస్తే 2017లో ఇచ్చిన ఈ స్కీమ్ అనేది దాదాపుగా 253 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది చెప్పిన కూడా కాగ్ రిపోర్ట్ స్పష్టమవుతా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. తెలంగాణలోని 7 జిల్లాల్లో గొర్రెల పంపిణీపై విచారణ జరిపిన కాగ్ నమ్మలేని నిజాలను వెలికితీసింది. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని తేల్చింది. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు చనిపోయిన వారికి కూడా గొర్రెలను పంపిణీ చేసినట్లు కాగ్ గుర్తించింది. అందులో ప్రధానంగా నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో ఒక బైక్పై ఒకేసారి ఏకంగా 126 గొర్రెలను తరలించినట్లు ఇన్వాయిస్లను గుర్తించింది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్లలో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డులో చూపడాన్ని బట్టి ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి 100 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. గొర్రెల కొనుగోలుకు సంబంధించిన నకిలీ ఇన్వాయిస్ల మీద చెల్లింపులు, కొన్న గొర్రెలని మళ్లీ కొనడం, అవే గొర్రెలకు నకిలీ ట్యాగ్లు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవేనని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో 92 కోట్లు స్వాహా చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. మొత్తం 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాగ్ పేర్కొంది. 7 జిల్లాల్లో సుమారు 860 మంది చనిపోయిన రైతుల పేర్లతోనూ గొర్రెల పంపిణీ చేశామని చెప్పి డబ్బులు దండుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 5 జిల్లాల పరిధిలో 96,299 గొర్రెల యూనిట్లు సరఫరా చేసినట్లు నివేదికలు చూపినా వాస్తవానికి 29,616 యూనిట్లు మాత్రమే పంపిణీ జరిగినట్లు కాగ్ ఆడిట్లో వెలుగు చూసింది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని కాగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసి వారిపై క్రిమినల్ కేసులను పెట్టాలని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని సూచించింది.